కేబుల్ న్యూస్ కి స్వాగతం. కూచిపూడి అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటూ ఉందని జిల్లా కలెక్టర్ బాలాజీ పేర్కొన్నారు. మొవ మండలం కూచిపూడిలో పలు అభివృద్ధి పనులకు వర్లకుమార్రాజుతో కలిసి జిల్లా కలెక్టర్ బాలాజీ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడారు. కళలకు కాణాచి అయిన కూచిపూడి అభివృద్ధికి అన్ని విధాలా ముందుంటామని తెలిపారు. కూచిపూడిలో కోనేరు అభివృద్ధి, సుందరీకరణ పనులతో పాటు రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. హెరిటేజ్ హబ్ గా కూచిపూడిని తీర్చిదిద్ది పర్యాటకులకు అన్ని వసతులు కల్పిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఎమ్మెల్యే వర్లకుమార్రాజు సహకారంతో కూచిపూడి అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వర్లకుమార్రాజు మాట్లాడుతూ కూచిపూడికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. కూచిపూడి నాట్యం తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని, అలాంటి కళ పుట్టినీళ్లు అయిన కూచిపూడిని హెరిటేజ్ గ్రామంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కూచిపూడిని పర్యాటక హబ్ గా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో తెలుగు వారి ఖ్యాతిని మరింత పెంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగంనేని రామలింగేశ్వరరావు, సినీ నిర్మాత గొట్టిపాటి సాయి, టూరిజం మేనేజర్ రామలక్ష్మణ్, ఎంఆర్ఓ మస్తాన్, ఎంపీడీఓ సుహాసిని తదితరులు పాల్గొన్నారు. మన తెలుగు జాతికే ఒక గర్వించే విషయం. యాక్చువల్లీ మన ప్రపంచానికే మన తెలుగు జాతి ఇచ్చిన ఒక అమూల్యమైన, ఒక అపూర్వమైన కానుక ఏమైనా ఉంది అంటే అది కూచిపూడి. ఇలాంటి కూచిపూడి కృష్ణా జిల్లాలో ఉండడం ఎంతో గర్వకారణం. ఈ కూచిపూడి గ్రామంని మనము ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశలో మళ్ళీ ఇక్కడ ఉన్నాము. ఆ ప్రణాళికలో భాగంగా ఈరోజు హెరిటేజ్ వాక్ ఒకటి, కోనేరు రీడెవలప్మెంట్ ఒకటి, ఇలా కొన్ని పనులకి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ దీంతో పాటు ఇక్కడ మనకేమి యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో కూడా ఈసారి ఫస్ట్ టైము సమ్మర్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది కూచిపూడికి. యాక్చువల్లీ దానికి కూడా అనూహ్య స్పందన వచ్చింది. సో రానున్న రోజుల్లో ఈ పనుల్ని పూర్తి చేస్తూ ఒకవైపు టూరిజం డెవలప్ అవ్వాలి, ఇంకొక వైపు కూచిపూడి అనే కళ ఇంకా విస్తృతంగా ప్రతి ఇంటి గడప కూడాను రీచ్ అవ్వాలి. ఇంకా అది ఇంకా ప్రజ్వలంగా, ఉజ్వలంగా అది ఇంకా ఎదగాలి అనే దిశతో ఒక కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఎప్పుడు కూడాను దాని వెనకాలే ఉండి ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం గురించి తరచూ ఫాలోఅప్ చేస్తున్న ఎమ్మెల్యే గారికి, మళ్ళీ లోకల్ స్టాఫ్ అందరికీ కూడాను నేను ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట ఇచ్చినట్టుగానే కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో ఏదైతే 400 సంవత్సరాల చరిత్ర ఉండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా దానికి అత్యంతగా గౌరవం ఇచ్చి ఈరోజు ఓ జపాన్, ఓ రష్యా, లేకపోతే ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా భారతదేశంలో నార్త్ ఇండియా వీళ్ళందరూ కూడా ఆ కళని ప్రోత్సహిస్తూ, దాన్ని పాటిస్తూ, దాన్ని ఆస్వాదిస్తూ ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటే దట్ ఈస్ కూచిపూడి. ఈరోజు ఆ కూచిపూడి కళని ముందుకు తీసుకెళ్లాలని, రాబోయే భావితరాలకి దాని గొప్పతనం తెలియాలని, మరి ముఖ్యంగా కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామం, పామర్ నియోజకవర్గం మోవ మండలం ఉన్న కూచిపూడి గ్రామాన్ని ఒక టూరిజం హబ్గా, టూరిజం హెరిటేజ్ విలేజ్గా తీర్చిదిద్దాలన్న ఒక మంచి సంకల్పం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ రోజు అన్న మాటని 14-19లో చేశారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు బ్రేక్ పడింది. ఇప్పుడు దానికి మళ్ళీ ముందడుగు పడింది. దాంట్లో భాగంగానే ఈ రోజున కోనేరు ఏదైతే ఉందో దాన్ని మొత్తం కళాక్షేత్రంగా మొత్తం డెవలప్ చేస్తూ ఒక రూట్ మ్యాప్ కనెక్టివిటీ చేసుకుని 3 కోట్ల నిధులతో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ప్యాకేజ్ కింద 3 కోట్లు టూరిజం నిధుల కింద ఈ కార్యక్రమం చేయబోతున్నారు. దీనికి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీన్ని సార్థకం చేయాలి. కృష్ణా జిల్లా కూచిపూడి ఉండటం అనేది ఒక అదృష్టము. దీన్ని ప్రపంచవ్యాప్తంగా టూరిజం హబ్గా చేసి దీన్ని ఇంకా ప్రమోట్ చేయాలని ప్రతిరోజు అహర్నెస్లు ఆయన కృషి చేస్తూ, నాతో పలుమార్లు మాట్లాడుతూ, ఇక్కడికి దాదాపుగా లాస్ట్ 3 మంత్స్లో ఆయన 6 సార్లు విజిట్ చేసి అధికారులందరినీ పిలిపించుకొని ఆయన ఎమర్జెన్సీ విజిట్స్ అన్నీ కూడా పెట్టుకొని దీన్ని డెవలప్ చేయాలని ఒక మంచి సంకల్పంతో ఆయన ఉన్నారు. దిశగా ముందడుగులు పడ్డాయి. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం మొదలుపెట్టాం. దాదాపుగా ఎమర్జెన్సీ యుద్ధ ప్రాతిపదికన దీని పనులు చేపడుతున్నాం. 3 కోట్ల నిధులు కేటాయించి దీనంతా అంగరంగ వైభవంగా రాబోయే సంవత్సరం ఒక మంచి కార్యక్రమం. ఏదైతే లాస్ట్ ఇయర్ 3500 మంది నృత్య కళాకారులు, ఇందాక నేను చెప్పిన దేశాలన్నిటి నుంచి కూడా వచ్చి ఇక్కడ గజ్జగట్టితే కృష్ణా జిల్లానే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా కూడా గల్లుమంది గజ్జగడితే ఆ రకంగా కూచిపూడి ఒకేసారి 3500 మంది నృత్యం చేయటం అంటే ఆ 2 కళ్ళు సరిపోవు చూడటానికి.
అంత గొప్ప కార్యక్రమం. ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇక్కడే జన్మించారు. ప్రధాని మోదీ చేసిన సూచనపై పేర్ని నాని వ్యంగ్యంగా మాట్లాడారంటూ బీజేపీ నాయకులు కోనేరు సెంటర్లో పేర్ని నాని చిత్రపటాలతో నిరసన తెలిపారు. భారతదేశ ప్రధాని మోదీ చేసిన సూచనపై మాజీ మంత్రి పేర్ని నాని వ్యంగ్యంగా మాట్లాడారంటూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనేరు సెంటర్లో పేర్ని నాని చిత్రపటాలతో వారు నిరసన తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అశాంతి, యుద్ధ వాతావరణం మరియు ఆర్థిక ఇబ్బందుల గురించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని దేశ ప్రధాని కొన్ని సూచన చేస్తే వాటిని వక్రీకరించి మాట్లాడడం సబబు కాదని బీజేపీ నాయకులు అన్నారు. బంగారం కొనుగోలు తగ్గించడం, ఇంధన వినియోగాన్ని పొదుపు చేయడం, విదేశీ పర్యటన తగ్గించుకోవడం వంటి సూచన చేసిన దేశ ప్రధానిపై పేర్ని నాని చేసిన విమర్శలు చౌకబారు ప్రచారంలో ఉందని అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి ఎన్టీఆర్ నేతలపై చేస్తున్న విమర్శల్ని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత విమర్శలు మానుకొని ప్రజా సమస్యల మీద పోరాడాలని పేర్ని నానికి సూచించారు. నిరసన అనంతరం పేర్ని నాని చిత్రపటాలను వారు కాల్చే ప్రయత్నం చేశారు. 2 రోజుల కిందట పేర్ని నాని గారు మన దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారిపై వ్యంగ్యంగా మాట్లాడటం భారతీయ జనతా పార్టీ తరఫున అందరం కూడా ఖండిస్తున్నాం. దేశ ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా రాబోయే సంక్షేమం దృష్టిలో పెట్టుకుని, దేశంలో పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఒక సూచిక చేశారు భారత ప్రధాని. ఏమనంటే ఇంధనం పొదుపుగా వాడుకోండి, అలాగే బంగారం విదేశీగా మారకం చేసేటువంటి విషయాల్లో ఏదైతే ఉన్నాయో వాటిలో జాగ్రత్త చేయండి, విదేశ ప్రయాణాలు తగ్గించండి. మరి ఒక పక్కన యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి మనకి ఇంధనం అందటం కష్టంగా ఉన్నా కూడా ఎటువంటి కష్టం లేకుండా మరి డీజిల్ కానీ అలాగే గ్యాస్ కానీ అందించి ఇప్పటి వరకు సక్రమంగా చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఆయన సంగతి తెలుసు. అలాగే మరి ఇదే పరిస్థితి అయితే గత ప్రభుత్వాల్లో, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఇచ్చలవిడిగా రేట్లు పెంచేసి నానటువంటి చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొదుపు అనేటువంటి దృష్టిలో పెట్టుకుని ప్రజల మీద భారం పడకూడదు అనేటువంటి ఒక సూచనని నువ్వు వ్యంగ్యాస్త్రాలతో వ్యంగ్యంగా మాట్లాడతాం అనేది నీ స్థాయికి తగ్గ విషయం కాదు. నువ్వు నీ స్థాయిని మించి మాట్లాడుతున్నావు. ఏదో రేటింగ్ కోసమో లేకపోతే నువ్వేదో ప్రజల దృష్టిలో పడాలని మాట్లాడుతావు అనేది అది సమంజసం కాదు అని చెప్పి ఈ యొక్క మీడియా పరంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే తక్షణమే నువ్వు మాట్లాడిన విషయాన్ని దేశం కాదు ప్రపంచ దేశాల్లోనే మరి అభివృద్ధి పట్ల ఏకైక నాయకుడు, ఆలోచించే ఏకైక నాయకుడు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యల పైన పేర్ని నాని గారు ఖండించడం, విమర్శించడం అనేది చాలా దురదృష్టకరమైన చర్య. ఇది ఆనాడు పేర్ని నాని గారు తండ్రి పేర్ని కృష్ణమూర్తి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చెప్పారంటే ఒక పూట భోజనం తినండి, అలాగే బంగారం కొనుగోలు అనేది 2 సంవత్సరాలు కొనడం ఆప్ చేసేయండి, ఇంధనం ఏదైతే పెట్రోల్ ఏదైతే ఉందో, డీజిల్ ఏదైతే ఉందో కంప్లీట్గా వాడకం తగ్గించండి అని చెప్పారు. అదే పేర్ని నాని గారు అడుగుతున్నాను. పేర్ని నాని గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 15 సంవత్సరాలు అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఆనాడు ఫినాన్స్ మినిస్టర్ ప్రధానమంత్రి ఆనాడు ఫినాన్స్ మినిస్టర్ చిదంబరం గారు ఉన్నారు. అప్పుడు ఫినాన్స్ మినిస్టర్ గారు 2013లో ఏం చెప్పారంటే ఒక పూట భోజనం మాత్రమే చేయండి, ఒక పూట ఎలక్ట్రిసిటీ వాడకన్నా వాడండి, 2 సంవత్సరాల పాటు గోల్డ్ కొనడం మానేయండి, అలాగే ఇంధనాలు పూర్తిగా వాడడం మానేయండి, ఎడ్ల బండి మీద తిరగడం. నెలకొన్న అశాంతి, యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఇంధన సమస్యలు అలాగే ఆర్థిక సమస్యల నేపథ్యంలో గౌరవ ప్రధాని మన ప్రీతమ ప్రధాని మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఆ సూచనలు ఏంటంటే కొంత పొదుపు చేయాలి, మనం అన్ని రకాలుగా బంగారం కొనుగోలు తగ్గించుకోవాలి, మన ఇంధన వాడకాన్ని తగ్గించుకోవాలి, విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలి అనే ఒక ముఖ్యమైన ఇలాంటి కొన్ని సూచనలు చేస్తే వాటిల్ని వక్రీకరిస్తూ చీపు పబ్లిసిటీ కోసం, చౌకబారు ప్రచారం కోసం మరి ఇక్కడ మాజీ శాసనసభ్యుడు పేర్ని నాని గారు మోడీ గారిని అలాగే మోడీ గారిని అడ్డం పెట్టుకుని మరి రాష్ట్ర ఎన్డీఏ నాయకులైన చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అత్యంత గర్హనీయం. ఈ విధమైన చీప్ పబ్లిసిటీతో ఎక్కువ దూరం వెళ్ళలేరు పేర్ని నాని గారు. మీరు
మీరు ఏమన్నా ప్రజా వ్యతిరేక విధానాలు అనిపిస్తే మీకు రోడ్డు మీదకి వచ్చి పోరాడండి, లేదంటే రాజకీయపరమైన విమర్శలు చేయండి. కానీ ఇలా వ్యక్తిగతమైన విమర్శలు చేస్తూ ప్రధాని మోడీ గారి మీద మీ స్థాయి మీరు గమనించుకుంటే మంచిది. మీ స్థాయి ఏంటనేది గత ఎన్నికల్లో 50,000 ఓట్లతో మీ కుటుంబం ఓడిపోయినప్పుడే బందర్ ప్రజలు చెప్పారు. కానీ దాన్ని మర్చిపోయి మీరు ఈరోజు ప్రధాని గారిని అడ్డం పెట్టుకుని పెద్ద నాయకులను విమర్శిస్తే మీకు ఒక పబ్లిసిటీ వస్తుందనో, లేదంటే మీ నాయకుడి దృష్టిలో పడి మీరు ఏదో పని చేస్తున్నారు అనే భావన కలగజేయడానికి చేస్తున్న ప్రయత్నంగానే భావిస్తున్నాం. అంతేగాని మీరు చేసిన విమర్శల్లో ఏ విధమైన మచిలీపట్నం రేపల్లి రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వే రూట్ ను భారత రైల్వే శాఖ తన అట్లాస్ మ్యాప్ లో అప్డేట్ చేసింది. మచిలీపట్నం రేపల్లి రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వే రూట్ ను భారత రైల్వే శాఖ తన అట్లాస్ మ్యాప్ లో అప్డేట్ చేసింది. మచిలీపట్నం రేపల్లి 47.60 కిలోమీటర్ల కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. భారీ ప్రాజెక్టు 2,816 కోట్ల వ్యయంతో సుమారు 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మచిలీపట్నం రేపల్లి మార్గంలో 6 స్టేషన్లు, 70 వంతెనలు, 24 రైల్వే అండర్ బ్రిడ్జ్లు, ఆధునిక ఎలక్ట్రిఫికేషన్ మరియు సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు అవుతుంది. చిన్నాపురం, అవనిగడ్డ, పెరుముడి క్రాసింగ్ స్టేషన్లు గల చల్లపల్లి హాల్ట్ స్టేషన్ గా ఉంటుందని ప్రాథమిక సమాచారంగా ఉంది. అయితే మచిలీపట్నం రేపల్లి రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వే రూట్ ప్రకారం పెనుముడికి దక్షిణంగా దివిసీమను కలుపుతూ రైల్వే బ్రిడ్జి నానుంది. ప్రపోజ్ చేసిన రైల్వే స్టేషన్లు పెనుముడి, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, మాజేరు, రుద్రవరం రైల్వే స్టేషన్లు ఏర్పడతాయి. ప్రజా దర్బార్ ఆర్జీలను వేగంగా పరిష్కరించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. ప్రజా దర్బార్ ఆర్జీలను వేగంగా పరిష్కరించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. బుధవారం అవనిగడ్డ రెవెన్యూ హాల్లో ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు తమ గ్రామాల్లోని సమస్యలు, వ్యక్తిగత సమస్యలపై ఆర్జీలు సమర్పించారు. ఎమ్మెల్యే ఆర్జీలను పరిశీలించి అధికారులకు పరిష్కారం సూచించారు. తాగునీటి సరఫరాపై గ్రామాల ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది రాకుండా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రధాన రహదారుల వెంట ఆక్రమణ తొలగించాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు ఆదేశించారు. నగరంలోని 2వ డివిజన్ జనసేన పార్టీ కార్యాలయాన్ని డీసీఎంఎస్ చైర్మన్, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ ప్రారంభించారు. నగరంలోని 2వ డివిజన్ జనసేన పార్టీ కార్యాలయాన్ని డీసీఎంఎస్ చైర్మన్, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచరాణి, జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం తమకు ఉన్న దాంట్లో సహాయం చేస్తూ ఇతరులకు మేమున్నామని భరోసా కల్పించేదే జనసేన పార్టీ అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమిదే విజయమని, కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ సంయుక్త పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ప్రారంభమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ ఇన్ఛార్జ్ మణిబాబు, పార్టీ నాయకులు కూనపురెడ్డి ప్రసాద్, చిలకలపూడి డివిజన్ ఇన్ఛార్జ్ రాజు, మైకేల్ తదితరులు పాల్గొన్నారు. 2వ డివిజన్లో ఏవన్ మణిబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. దాని సందర్భంగా ఇక్కడ వెళ్తున్నటువంటి బాటసారులకు, పేద ప్రజలకు అందరికీ కూడా ఈరోజు మజ్జిగ పంపిణీ, చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, గౌరవనీయులు మన లంకిశెట్టి బాలాజీ గారు, కుంచే నాని గారు, జన సైనికులు, వీర మహిళలు, కూటమి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పింది అంటే మీకున్న దాంట్లో 10 మందికి ఉపయోగపడాలి, పేద పేదలకు సహాయం చేయాలి. అదే మన పార్టీకి మనకి మంచి జరుగుతుంది. లేకపోతే 10 మంది అడిగి ఇవ్వండి అంతే తప్ప ఎవరితోనూ గొడవలు పడొద్దు. పార్టీకి మంచి పేరు తేవాలని చెప్పి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి మా జేబులో 100 ఉంటే 30 రూపాయలు చెప్తాం, కానీ ఆయన 100 రూపాయలు కూడా పేద పేదలకు సహాయం చేస్తారు. అలాంటి మంచి నాయకుడు మరి వాడు పనిచేస్తున్నందుకు మాకు చాలా సంతృప్తిగా ఉంది. నాయకుడు ఆదర్శాల ప్రకారంగా ఇవాళ పార్టీలో కూడా అనేక సార్లు ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారి మజ్జిగతో చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా మచిలీపట్నం మార్కెట్ చైర్మన్ కుంచే నాని గారు, జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు కూడా రావడం జరిగింది. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ నిరంతరం వార్డు డెవలప్మెంట్ కోసం పాటుపడుతున్న వ్యక్తి ఈవన్ మణిబాబు. యువకుడు, ఉత్సాహవంతుడు. గత ఎన్నికల్లో కూడా అత్యధికమైన ఓట్లు పొంది 2వ స్థానంలో రావడం జరిగింది. రాబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 2వ డివిజన్ కూడా మణిబాబు గారు కార్పొరేట్గా ఎన్నిక కావాలని కూడా మేమంతా ఆకాంక్షిస్తున్నాం. ఒక మంచి వ్యక్తిని మనం ఎన్నుకుంటే రాబోయేటువంటి రోజుల్లో డివిజన్ అభివృద్ధికి దోహదపడుతుంది.
అటువంటి వ్యక్తి మణిబాబుకి మా అందరి యొక్క సపోర్ట్ ఉంటుంది చెప్తే పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చిన ఉన్నారు. మరి అలాగే ఇవాళ పాఠశాలకి ఎండ దాహత తీర్చేదాని నిమిత్తం మరి 2వ వార్డు మణిబాబు గత ఎన్నికల్లో సెకండ్ ప్లేస్లో వచ్చి ఇవాళ మళ్ళా రేపు రాబోయే ఎన్నికల్లో మంచి స్థానాన్ని పొంది మంచి మెజార్టీతో గెలవాలని చెప్పి వార్డు ప్రజలందరూ కూడా చేరువుగా ఉండి మంచి కార్యక్రమాలు చేసి అత్యంత మెజార్టీతో ఈ వార్డుని కైవసం చేసుకోవడానికి ఈరోజు మీరు కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. యాసకాలంలో నిజంగా మజ్జిగ పంపిణీ అంటే సామాన్య విషయం కాదు. ఇది చాలా మంచి కార్యక్రమం చేసినందుకు మణిబాబు గారికి ఆ తల్లిదండ్రులకి జనసేన పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.